అనే జవాబు కూడా రాయబడి ఉన్నది. அங்கே ரஷ்யா தோல்வி அடையும் என்று கர்த்தர் சொல்லுகிறார். అక్కడ దేవుడు చెప్పుచున్నారు రష్యా దేశము ఓడిపోవును అని చూస్తున్నాము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. நீங்கள் முதல் 4 வசனங்கள் வீட்டில் போய் படித்து பாருங்கள். அங்க ரஷ்யா தோல்வி அடையும். మొదటి 4 వాక్యాలు ఇంటికి వెళ్ళి చదవండి. రష్యా దేశము అపజయం పాలగును. மாத்திரமல்ல இந்த 3ஆம் உலக மகா யுத்தத்தில் யுரேனியம் பயன்படுத்தப்படும் என்பதற்கு அந்த விஞ்ஞானி கொடுத்த பேட்டியை சொன்னேனே அதே காரியம் எசேக்கியேல் தீர்க்கதரிசியால் தீர்க்கதரிசனமாய் உரைக்கப்பட்டிருக்கிறது. ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధములో అణుబాంబుల్లో ఉపయోగించే పదార్థము యురేనియం అని చెప్పి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలినది. ఆ కార్యాన్ని గురించి కూడా ఎహెజ్కేలు ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. விஞ்ஞானி சொன்னபடி ஒரு எலும்பை கண்டால் என்ன செய்யக்கூடாது? அந்த எலும்பை தொடக்கூடாது. தொட்டால் அதில் உள்ள ரேடியோஆக்டிவ் சக்தி தொடக்கூடிய மனிதனுடைய சரீரத்திலே பாயும். ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎముకలను ముట్టకూడదు. ఎందువల్లంటే దానిలో ఉన్నటువంటి రేడియో యాక్టివ్ తరంగాలు అనేవి ఈ మనిషిని తాకును. ஆகவே எலும்புகள் உள்ள இடத்திலே அடையாளம் போடப்படும். కాబట్టి ఎముకలున్న స్థలములో ఒక గుర్తు వేయబడుచు ఉండును. சமீபத்தில் அந்த விஞ்ஞானி கொடுத்த பேட்டியை எத்தனையோ 1000 வருடங்களுக்கு முன்பாக கிட்டத்தட்ட 2700 வருடங்களுக்கு முன்பாக எசேக்கியேல் தீர்க்கதரிசியை கொண்டு கர்த்தர் சொல்லி இருக்கிறார். ఈ శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఈ రోజుల్లో చేస్తున్నారు. అయితే 2200 సంవత్సరాల క్రితమే దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త మూలంగా ప్రవచించి ఉన్నారు. எசேக்கியேல் 39ஆம் அதிகாரம் 14ஆம் வசனம். ఎహెజ్కేలు 39వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. 14, 15 2 వచనங்களை వాసియండి. 14, 15 2 వాక్యాలు చదువుకుందాం. దేశమును పవిత్రపరచుటకై దానిలో ఉన్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించు చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదను. 7 నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదను. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్గోను లోయలో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. பாருங்க, 3ஆம் உலக மகா யுத்தத்திலே என்ன விதமான அணு ஆயுதங்கள் பயன்படுத்தப்படும் என்பதையும் அதன் விளைவு என்ன. ஒரு எலும்பை காணும் போது, இந்த வசனத்தில் படிக்கிறோம், ஒரு எலும்பை காணும் போது மற்றவர்கள் அதை தொடாதபடிக்கு அடையாளம் போடப்படும். చూడండి, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత ఏ ఏ కార్యములు సంభవించుననియు దాని తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని రాయబడి ఉన్నవి. ఒక ఎముక కనబడినట్లయితే దాని ముట్టకుండు నిమిత్తము ఒక గుర్తు, ఒక ఆనవాళ్లు ఎలాగ పెట్టుచున్నారో ఆ వాక్యాల్లో మనం చూస్తున్నాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இப்படியாக 3ஆம் உலக மகா யுத்தம் இஸ்ரேல் மலைகளிலே துவங்கும். ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది ఇశ్రాయేలు దేశం యొక్క పర్వతాలలో ప్రారంభించబడును. அது வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. అది వాక్యములోనే వ్రాయబడి ఉన్నది. அந்த யுத்தத்திலே 39ஆம் அதிகாரம் முதல் 4 வசனங்களிலே கர்த்தர் சொல்கிறார், ரஷ்யா தலைமையிலே காணப்படக்கூடிய நாடுகள் தோல்வி அடையும். கிரேட் பிரிட்டன் தலைமையிலே காணப்படக்கூடிய ஐரோப்பிய கூட்டு நாடுகள் ஜெயம் எடுக்கும். ఆ యొక్క ఎహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము మొదటి 4 వాక్యాల్లో చూసినప్పుడు రష్యాకు సంబంధించినటువంటి దేశములు, ఐరోపాకు సంబంధించిన దేశములన్నీ కూడా అపజయము పాలగునని చెప్పి వ్రాయబడి ఉన్నది. இனி உள்ள விஷயங்களை நீங்கள் தயவு செய்து கவனமாய் கவனிக்க வேண்டும். ఇక చెప్పబోయే కార్యాలని చాలా శ్రద్ధగా ఆలకించండి. அந்தி கிறிஸ்து எப்படி எழும்புகிறான்? ఈ అంత్యక్రీస్తు ఎలాగున లెగబోచున్నాడు. அதாவது 1ஆம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட்டது. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శాంతి సమాధానం నెలకొల్పబడింది. அதற்கு பேர் லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு. அது எங்கே ஏற்படுத்தப்பட்டது, எவ்வளவு நாட்கள் அங்கே காணப்பட்டது என்கிற சம்பவத்தை இந்த சார்ட்ல பார்க்கிறோம். దాని పేరు లీగ్ ఆఫ్ నేషన్స్ అంటున్నారు. అది ఎలాగునా జరిగి ఉన్నది, ఎన్ని దినముల వరకు అది కొనసాగించబడిన కార్యాల గురించి మనం చూస్తూ ఉన్నాం. జెనీవాவிலே காணப்பட்டது. అది జెనీవా దేశంలో కనబడి ఉన్నది. 1920ஆம் ஆண்டு 1920వ సంవత్సరంలో இது உறுதிப்படுத்தப்பட்டது. அதாவது இனிமேல் யுத்தம் ஒன்று வரக்கூடாது, தேசத்துல எல்லாம் சமாதானமா இருக்கணும். ఇక మీదట దేశంలో యుద్ధాలే జరగకూడదు, సమాధానంగా ఉండాలని చెప్పి అక్కడ ఒక సంధి జరిగి ఉన్నది. எங்கேயாவது இரு நாடுகளுக்கு பிரச்சனை வந்தால் அதை இந்த லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு தீர்த்து வைக்கும். ఎక్కడైనా సరే, ఎక్కడైనా కలహములు గాని సమస్యలు గాని ఏ దేశంలోనే లేవనెత్తినట్లయితే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థ దాన్ని పరిష్కరించును. ஆனால் கொஞ்ச நாட்களிலே அந்த லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு தன்னுடைய வல்லமை அதிகாரத்தை இழந்தது. అయినప్పటికీ కొన్ని దినాలైన తర్వాత ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థ వారి యొక్క శక్తి తగ్గిపోయేను. அதாவது லீக் ஆஃப் நேஷன்ஸ் சொல்லுகிற அமைப்பை மற்றவர்கள் ஏற்றுக்கொள்ளவில்லை, நாடுகள் கேட்கவில்லை. లీగ్ ఆఫ్ నేషన్స్ సంస్థ వారు చెప్పే ఏ ప్రతిపాదనను కూడా దేశముల వారు ఆమోదించకపోయినారు. ஆகவே 2ஆம் உலக மகா யுத்தம் வந்தது. అందువల్లనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైను. 2ஆம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடும் லீக் ஆஃப் நேஷன்ஸை பார்க்கலாம் ஒரு அதிக வல்லமை உள்ள அதிகாரம் உள்ள
ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட்டது. ఈ రెండో ప్రపంచ యుద్ధము తర్వాత కూడా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ కంటే అధికమైనటువంటి శక్తిగల సమాధానపు సంస్థ ఏర్పరిచి ఉన్నారు. அதுதான் இன்றைக்கு நம்முடைய நாட்களில் காணப்படுகிற ஐக்கிய நாடுகள் சபை. అదే ఈ దినాలలో మన మధ్యలో మన రాజ్యంలో కనబడుచున్నటువంటి ఐక్య రాజ్య సమితి. இது ఏర్పடுத்தப்பட்ட போது மிகுந்த அதிகாரம் உள்ளதா இருந்தது. எல்லா நாடுகளும் ஓரளவு கேட்கக்கூடியதா இருந்தது. ఇది ఏర్పరిచినప్పుడు మిక్కిలి శక్తివంతమైన సంస్థగానే కనబడింది. దేశాలన్నీ కూడా దానికి తల వంచి ఆమోదించినట్లుగా మనం చూస్తున్నాము. ஆனா இன்றைக்கு இந்த ஐக்கிய நாடுகள் சபை தன்னுடைய வல்லமையை இழந்திருக்கிறது. ஐக்கிய நாடுகள் சபை சொல்றது ஒரு குட்டி ராஜ்யமாகிய இலங்கை கூட இப்ப கேட்பதில்லை. ఇప్పుడు ఆ ఐక్యరాజ్య సంస్థ వాళ్ళు చెప్పే ఏ కార్యాన్ని కూడా చిన్న రాజ్యమైనటువంటి శ్రీలంక దేశము కూడా కనీసము వారు ఆలకించకుండా తృణీకరిస్తూ ఉన్నారు. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு மறுபடியும் ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட போகிறது. ప్రియమైన వారలారా, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత కూడా మరలా ఒక సమాధానపు సంస్థ రానయ్యున్నది. அதைத்தான் நாம் படித்தோம். முதல் முத்திரை உடைக்கப்பட்ட போது வெள்ளை குதிரையின் மேல் ஒருவன் ஏறி வந்தான். அவனை குறித்து என்ன எழுதப்பட்டிருக்கிறது? அவன் ஜெயிக்கிறவனாகவும் ஜெயிப்பவனாகவும் புறப்பட்டான். అందువల్లనే ముద్రలలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్ల గుర్రం మీద ఒకడు వచ్చుచూ ఉన్నాడు. అతడు జయించుటకు బయలువెళ్ళి ఉన్నాడని చదువుచున్నాము. அதாவது ஒரு அர்த்தம் என்ன? லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற சமாதான அமைப்பை அதற்கு கீழ்ப்படியாமை காட்டி எதிர்த்து நின்று அதனுடைய வார்த்தையை மீறி மற்ற நாடுகள் நடந்தது போல, உலக நாடுகள் நடந்தது போல, அதுபோல இரண்டாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு அந்த ஐக்கிய நாடுகள் சபைக்கு கட்டுப்படாமல் உலக நாடுகள் தற்போது நடக்கிறது போல அன்றைக்கு சொல்லி ஆட்சியிலே எந்த நாடும் அவனுக்கு அடங்காமல் இருக்க முடியாது. எல்லா நாடும் கட்டுப்பட்டுதான் இருக்க வேண்டும். మొదటి ప్రపంచ యుద్ధము తర్వాతను రెండో ప్రపంచ యుద్ధము తర్వాతను ఏర్పడినటువంటి సమాధాన సంస్థలు అనగా ఒకటి లీగ్ ఆఫ్ నేషన్స్, రెండవది ఐక్యరాజ్య సమితి, ఈ వీటికి లోబడకుండా కొన్ని రాజ్యాలు పోయినవి. అయితే మూడో ప్రపంచ యుద్ధము తర్వాత జరగబోయే ఈ సమాధానపు ఏలుబడి క్రింద ఏ రాజ్యము కూడా తల వంచకుండా ఉండదు, లోబడకుండా ఉండలేదు. பிரியமானவர்களே, அந்த லீக் ஆஃப் நேஷன்ஸ்க்கு இல்லாத ஒரு அதிகாரம் வல்லமை, இந்த ஐக்கிய நாடுகள் சபைக்கு இல்லாத அதிகாரம் வல்லமை இனிமேல் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு எழும்ப போகிற சமாதான அமைப்புக்கு ஒரு பெரிய அதிகாரம் வல்லமை இருக்க போகிறது. காரணம், வானத்தில் நடந்த யுத்தத்திலே தோல்வி அடைந்த அந்த வலு சர்ப்பம் பூமியிலே விழத்தள்ளப்பட்டு தன்னுடைய சிங்காசனத்தையும் அதிகாரத்தையும் இந்த சமாதான அமைப்பின் தலைவனுக்கு கொடுக்கிறது. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత వచ్చినటువంటి లీగ్ ఆఫ్ నేషన్ కి లేనటువంటి శక్తి అధికారము, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి ఐక్యరాజ్య సమితికి లేనటువంటి శక్తి అధికారము, ఈ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడే సంస్థకు ఆ శక్తి అధికారం ఇవ్వబడుచున్నది. ఎందువలనంటే ఆకాశం నుండి కింద పడద్రోయబడినటువంటి ఆ ఘట సర్పము దాని సింహాసనాన్ని ఈ భూలోకంలో వేసి దాని శక్తిని దాని అధికారాన్ని ఈ అంత్యక్రీస్తు అనే నాయకునికి ఇవ్వబోవచ్చు ఉన్నది. இப்ப வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரம் முதல் 2 வசனங்களை படித்து பார்த்தால் விளங்கிக் கொள்ளலாம். దీని గురించి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదివినట్లయితే స్పష్టంగా మనకి తెలియజేయబడును. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమునకును గొప్ప అధికారము ఇచ్చెను. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஏற்படுத்தப்பட போகிற அந்த சமாதான அமைப்பை யோவான் தரிசனத்திலே காண்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత నెలకొల్పబడే సమాధాన సంస్థను గురించి అపోస్తలుడైన యోహాను ఇక్కడ దర్శనములో చూచి చెప్పుచున్నాడు. இங்கே யோவான் தரிசனத்திலே ஒரு மிருகத்தை காண்கிறார். ఇక్కడ యోహాను దర్శనములో ఒక మృగాన్ని చూస్తున్నాడు. அந்த மிருகம் சிறுத்தையை போல காணப்படுகிறது. பார்வைக்கு சிறுத்தையை போல இருக்கிறது. ఆ మృగము చూడటానికి చిరుతపులిలాగా ఉండెను. கால்கள் கரடியை போல இருக்கிறது. దాని పాదాలు ఎలుకబంటి పాదాలు. வாய் சிங்கத்தை போல இருக்கிறது. దాని నోరు సింహము నోరు వలె ఉండెను. அதாவது ஒரே சரீரத்துல 3 பயங்கரமான சக்தி வாய்ந்த மிருகங்கள். ఒకే శరీరములో 3 భయంకరమైనటువంటి శక్తివంతమైన మృగాల యొక్క రూపాలు. மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஜெயமெடுத்த நாடுகளும், கிரேட் பிரிட்டன் தலைமையில ஜெயமெடுத்த நாடுகளும், தோல்வியடைந்த ரஷ்யா தலைமையில நாடுகளும் ஒன்று சேர்ந்து ஒரு சமாதான அமைப்பு. మూడో ప్రపంచ యుద్ధము తర్వాత అపజయం పొందినటువంటి రష్యా దేశము,
జయం పొందినటువంటి గ్రేట్ బ్రిటన్ మరియు ఇతర దేశాలు ఈ రెండు కలిపి ఒక సమాధాన యొక్క నిబంధనలోనికి వచ్చెదరు. இங்கே சிறுத்தையை போன்ற மிருகத்தை நாம் பார்க்கிறோம். ఇక్కడ చిరుతపులిని పోలిన మృగమును చూస్తున్నాము. எசேக்கியேல் 38ஆம் அதிகாரத்திலே சில நாடுகள் மூன்றாம் உலக மகா யுத்தத்திலே பங்கெடுப்பதாக நம்ம பார்த்தோமே. அதுல சில நாடுகளுக்கு தற்போது தேசிய விலங்கு சிறுத்தையாக இருக்கிறது. எந்தெந்த நாடுகளுக்கு தேசிய விலங்கு சிறுத்தை என்கிற பட்டியல் இந்த சார்ட்டிலே கொடுக்கப்பட்டிருக்கிறது. హెజ్కేల్ గ్రంథము 38వ అధ్యాయములో కొన్ని దేశములు జయం పొందబోచున్నవి. ఆ జయం పొందే దేశాల యొక్క జాతీయ జెండాలో గుర్తు చిరుతపులిగా కనబడుచు ఉన్నది. இரண்டாவது கால்கள் கரடி. రెండవదిగా దాని పాదాలు ఎలుకబంటి పాదాలు. ரஷ்யாவுடைய தேசிய விலங்கு கரடி, சீனாவுடைய தேசிய விலங்கு கரடி. அதை நாம் இங்கே பார்க்கிறோம். రష్యా దేశం యొక్క చైనా దేశం యొక్క జాతీయ జెండా యొక్క గుర్తు మీద ఎలుకబంటి కనబడుచున్నది. దాన్ని ఇక్కడ చూస్తున్నాము. அடுத்தபடியாக சிங்கத்தை போன்ற வாய் ஐரோப்பா நாடுகள். ஐரோப்பா நாடுகள் நம்ம எசேக்கியேல் 38 அதிகாரத்துல படித்தோம். அதனுடைய பாலசிங்கங்கள் என்று படித்தோம். தர்சீஸின் பாலசிங்கங்கள். தர்சீஸ் என்றால் கிரேட் பிரிட்டன். அதனுடைய பாலசிங்கங்கள் என்று சொல்லும்போது ஐரோப்பா நாடுகள்ல எந்தெந்த நாடுகள்ல இப்போது தேசிய விலங்கு సింగమా இருக்கிற పట్టికలు இங்கே கொடுக்கப்பட்டிருக்கிறது. ఐరోపా దేశములు దానికి సంబంధించిన తర్షీషు మిగిలినటువంటి రాజ్యాలు చూసినప్పుడు హెజ్కేల్ 38 అధ్యాయంలో చెప్పబడిన విధంగా వాటి జాతీయ జెండా మీద కొదమ సింహములు అని చెప్పబడి ఉన్నది. సింహపు గుర్తు వారి జాతీయ జెండా మీద కనబడుచు ఉన్నది. பாருங்க, ஒரு சமாதான அமைப்பு ஒரே சரீரமாக. చూడండి, ఒకే శరీరములో ఇన్ని కనబడుతున్నాయి అనగా సమాధానపు నిబంధన చేయించున్నారు. సింగం என்பது கிரேட் பிரிட்டன் தலைமையில் ஜெயம் எடுத்த ஐரோப்பா நாடுகளை காட்டுகிறது. గ్రేట్ బ్రిటన్ అనగా ఐరోపా దేశములు జయం పొంది ఉన్నారు. అవే సింహపు గుర్తు గలవై ఉన్నవి. அது கால்கள் கரடி என்பது தோல்வி அடைந்த ரஷ்யா, சைனா இதெல்லாம் பாத்தீங்கன்னா அதனுடைய கால்கள் அதனுடைய தேசிய விலங்கு இப்போது கரடி. దాని పాదాలు ఎలుకబంటి అని చెప్పినప్పుడు రష్యా చైనా అనగా వాళ్ళు అపజయం పాలై ఉన్నారు. వాళ్ళ జాతీయ జెండా ఎలుకబంటి. உருவம் சிறுத்தையை போல் காணப்பட்டது. தற்போதுதான் சில அரபு நாடுகள் சில நாடுகளுக்கு தேசிய விலங்கை சமீபத்தில் தான் சிறுத்தையாய் அறிவிக்கப்பட்டிருக்கிறது. కొన్ని అరబు దేశాల యొక్క జాతీయ జెండా చిరుతపులిగా కనబడుచున్నది. ప్రస్తుతము వారి యొక్క ఏలుబడి జరుగుతూ ఉన్నది. அப்ப மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஏற்படுத்தப்படக்கூடிய ஜெயம் பெற்ற நாடுகளும் தோல்வியடைந்த நாடுகளும் ஒன்று சேர்ந்து ஒரு சமாதான அமைப்பு, அதில் ஒரு தலைவன். ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము తదుపరి అపజయం పొందిన దేశాలు జయం పొందిన దేశాలు అన్ని కలిపి వారు సమాధానపడి ఒకే నాయకుని యొక్క ఏలుబడి క్రిందకి వచ్చెదరు. இந்த தலைவன் ஏற்படுகிற அதே வேளையில்தான் வானத்தில் இருந்து வலு சர்ப்பம் பூமியிலே விழத்தள்ளப்படுகிறது. ఎప్పుడైతే ఈ నాయకుడు ఏర్పరచబడుచున్నాడో అప్పుడే ఈ ఘట సర్పము ఆకాశములో నుండి కిందకు పడద్రోయబడుచున్నది. அப்ப இந்த வலு சர்ப்பம் என்ன செய்கிறது? இந்த தலைவனுக்கு தன்னுடைய சிங்காசனத்தையும் அதிகாரத்தையும் கொடுத்து அவனை அந்தி கிறிஸ்துவாக முழு உலகத்தையும் மிருகத்தனமாக ஆட்சி செய்ய అధికారం கொடுக்கிறது. ఇప్పుడు ఈ పడిపోయిన ఘట సర్పం ఏం చేస్తుంది? ఈ యొక్క నాయకునికి తన యొక్క సింహాసనాన్ని తన యొక్క అధికారాన్ని ఇచ్చివేసి లోకమంతటిని ఏలుబడి చేసే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నది. ஆகவே தான் முதலாம் உலக மகா யுத்தத்திலே ஏற்படுத்தப்பட்ட அந்த சமாதான அமைப்பு, இரண்டாம் உலக மகா யுத்தத்திலே ஏற்படுத்தப்பட்ட ஐக்கிய நாடுகள் சபை இந்த தலைவர்களுக்கெல்லாம் இல்லாத அல்லது இந்த பொதுச் செயலாளர்களுக்கெல்லாம் இல்லாத அதிகமான அதிகாரம், முழு உலகத்தையும் கட்டுப்படுத்தக்கூடிய மிருகத்தனமான சுபாவம் இனிமேல் மூன்றாம் உலக மகா யுத்தத்தில் எழும்பக்கூடிய தலைவனுக்கு உண்டாகும். காரணம், வலு சர்ப்பம் அவனை அதிகாரப்படுத்துகிறது, தன்னுடைய வல்லமையும் சிங்காசனத்தை அவனுக்கு கொடுக்கிறது. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఉన్నటువంటి ఈ సమాధానమిచ్చే సంస్థలకు లేనటువంటి ఒక శక్తి, రెండో ప్రపంచ యుద్ధము తర్వాత లేచినటువంటి సమాధానకర్తలకు లేనటువంటి ఆ శక్తి, ఈ మూడో ప్రపంచ యుద్ధములో లేచినటువంటి ఆ మనుషునికి లేనట్లయితే ఆ నాయకునికి ఆ యొక్క అటువంటి శక్తి, అధికారము, సమాధానము అని చెప్పి అధికారం ఇవ్వబడుతుంది. ఎందువల్లంటే అది ఘట సర్పము ఇచ్చే శక్తి, అధికారం అయి ఉన్నది. ஆகவே தான் வெளிப்படுத்தின விசேஷம் 6ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தின் கடைசி பகுதியிலே அவன் ஜெயிக்கிறவனாகவும் ஜெயிப்பவனாகவும் புறப்பட்டான். அவனுக்கு தோல்வி இல்லை. எந்த நாடுகளுக்கு முன்பாக, எந்த நாட்டின் தலைவர்களுக்கு முன்பாக அவனுக்கு தோல்வி கிடையாது. எல்லாரும் அவனுக்கு கட்டுப்பட்டு தான் ஆக வேண்டும். అటువంటి ఒక అంత్యక్రీస్తుకు ఏ దేశ నాయకుల మీద గాని ఎవరి మీద గాని ఎటువంటి యొక్క అపజయం అనేది ఉండదు. కాబట్టి 6వ అధ్యాయం 2వ వాక్యం యొక్క చివరి భాగంలో అతడు జయించుటకు బయలు వెళ్ళను అని చదువుచున్నాము. ஆகவே பிரியமானவர்களே, ஒரு உலக தலைவன் எழும்ப வேண்டுமானால், ஒரு சர்வாதிகாரி அந்தி கிறிஸ்து எழும்ப வேண்டுமானால், இப்போது தனித்தனியாய் காணப்படுகிற நாடுகள் எல்லாம் ஒரு உலக தலைவன் கீழ் வர வேண்டுமானால் வெகு சீக்கிரத்திலே இந்த உலகம் ஒரு மூன்றாம் உலக மகா யுத்தத்தை சந்திக்க போகிறது. இது ஒரு கதை அல்ல, கற்பனை அல்ல. இன்றைக்கு உலக தலைவர்கள், வல்லரசு நாட்டின் தலைவர்கள்
வார்த்தைக்கு வார்த்தைகள் வெகு சீக்கிரத்திலே மூன்றாம் உலக மகா யுத்தம் வரும் என்று ஒரு பக்கம் சொல்லுகிறார்கள், மறுபக்கத்திலே அணு ஆயுத விஞ்ஞானிகள் வெகு சீக்கிரத்திலே மூன்றாம் உலக మహా యుద్ధం వரும் என்று சொல்கிறார்கள். ప్రియమైన వారలారా, రాబో దినాల్లో లోక నాయకుడు రావాలంటే, దేశాలన్నీ ఏలుబడి చేసే ఏక ఛత్రాధిపతిగా ఒక లోక అధికారి రావాలంటే, దేశాలన్నీ కూడా ఐక్యము కావాలంటే, ఆ మూడో ప్రపంచ యుద్ధంలో ఏలుబడి చేయనటువంటి ఒక అంత్యక్రీస్తు ఈ దినాల్లో లేవాలని చెప్పి అందరూ దేశాధిపతులను అగ్ర నాయకులు కూడా వాంఛిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన పదార్థములను కూడా సిద్ధము చేసుకొని ఉన్నారు. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்திலே பயன்படுத்தக்கூடிய அணு ஆயுதங்கள் மிகவும் சக்தி வாய்ந்ததாக, இந்த பூமியில பெரும் பகுதியை சேதப்படுத்தக்கூடியதாக, பெரும்பான்மையான ஜனங்களை சுட்டரிக்கக்கூடியதாக அந்த நாள் மிகவும் கொடிய நாளாக இருக்கும். మూడో ప్రపంచ యుద్ధములో ఉపయోగించే శక్తివంతమైన రసాయన పదార్థాలనేవి ఈ భూలోకాన్ని అధిక భాగము నాశనం చేయగలిగినది గాను, మనుషులందరినీ నాశనం చేయగలిగినది గాను ఉపయోగించబడుచు ఉన్నది. அதெல்லாம் வேதத்திலே தீர்க்கதரிசனமாக பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் எழுதப்பட்டிருக்கிறது. అవన్నీ ప్రవచన రీతిగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ముందుగానే వ్రాయబడి ఉన్నవి. ஆகவே தான் 2 பேதுரு 3ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே பேதுரு அப்போஸ்தலன் சொல்லும்போது இந்த எலிமெண்ட்ஸ் மூலமாக பூமியும் அதில் கிரியைகளையும் சுட்டரிக்கக்கூடியதாக இருக்கும். 2వ పేతురు పుస్తకము 3వ అధ్యాయము 10వ వాక్యములో చెప్పబడిన విధముగా ఈ యొక్క మూల పదార్థముల మూలముగా ఈ భూలోకల కృత్యాలన్నీ కూడా కాలిపోబోచున్నవి. ஆகவே அந்த எலிமெண்ட்ஸ்லே காணப்படக்கூடிய அணு கதிர்வீச்சை குறித்து, కాబట్టి ఆ యొక్క మూల పదార్థములో కనబడుచున్నటువంటి ఆ విద్యుత్ శక్తి తరంగాలు, ஒரு யுத்தம் வரைக்கும் நீங்க காத்திருக்கவே வேண்டாம். அதாவது ஒரு யுத்தம் வர்ற வரைக்கும் காத்திருக்க வேண்டாம். அணு கதிர்வீச்சுடைய தன்மையை, அந்த அணு கதிர்வீச்சு தன்மையை நீங்க கண்டுபிடிப்பதற்காக ஒரு மூன்றாம் உலக மகா யுத்தம் வரைக்கும் காத்திருக்க வேண்டாம். ఆ యొక్క అణువులో వచ్చినటువంటి ఆ తరంగాలు కనుక్కోవాలంటే మూడో ప్రపంచ యుద్ధం వరకు కూడా కనిపెట్టనక్కర్లేదు. இப்ப பாருங்க, இந்த அணு யுரேனியம் தயாரிக்கக்கூடிய, இந்த அணுகுண்டுகள் தயாரிக்கக்கூடிய, அது மின்சாரம் தயாரிக்கிறேன்னு சொல்றாங்க. இந்த యురేనియం கொண்டு అణుగుండం తయారీக்கலாம், మిన్సారము తయారీக்கலாம். యురేనియం రసాయన పదార్థం మూలంగా విద్యుత్ శక్తి కూడా వారు తయారు చేయగలరు. అదే సమయంలో అణుబాంబులను కూడా తయారు చేయగలరు. ரஷ்யாவிலே செர்னோபில் என்கிற இடத்துல ஏற்படுத்தப்பட்ட அணு உலை விபத்து, அதுல சம்பவித்த சம்பவங்கள், அதுல எவ்வளவு நாடு சுத்தியில உள்ள எவ்வளவு நாடுகள் பாதிக்கப்பட்டிருக்கிறது, அதனுடைய மேப்பை உண்மையான படத்தை இங்கே பார்க்கிறோம். రష్యాలో ఈ యొక్క అణుబాంబులు ఉపయోగించడం మూలంగా జరిగినటువంటి నాశనాన్ని గురించి వెనకాల చిత్రపటంలో మనం చూడగలుగుతున్నాము. மாத்திரமல்ல, இன்றைக்கு முழு உலகத்திலும் இந்த அணு கதிர்வீச்சு மூலமாக, அதாவது ஒவ்வொரு நாட்டிலையும் இந்த அணு உலை விபத்து நடக்குது. அதன் மூலமாக என்னென்ன பாதிப்பு உண்டாகிறது, அது மாத்திரமல்ல ஒவ்வொரு நாடுகளும் அணு ஆயுத சோதனை நடத்துகிறது. ఈ యొక్క అణు ఉపయోగించినటువంటి కార్యముల మూలముగా, ఆ యొక్క బాంబుల మూలముగా ఎటువంటి కార్యములు పరిణామాలు జరుగుతున్నవని కూడా మనకు తెలియచున్నవి. సర్వ దేశాలు కూడా ఈ యొక్క పదార్థాన్ని ఉపయోగిస్తూ వస్తున్నవి. இப்ப இந்தியா முதற்கொண்டு எல்லா நாடுகளும் என்ன செய்யறாங்க, தங்களுடைய பாதுகாப்புக்குன்னு சொல்லி அணுகுண்டுகளை தயாரிக்கிறாங்க, அதை சோதனை செய்து பார்க்கறாங்க. ఈ యొక్క ఇండియా దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా తమ యొక్క సంరక్షణ నిమిత్తము వారు అణుబాంబులను తయారు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని పరిశోధన కూడా చేయించు ఉన్నారు. அந்த சோதனை 4 விதங்கள நடத்துறாங்க. ఆ పరిశోధనలను 4 విధములుగా చేయించున్నారు. 1 అట్మాస్ఫియరిక్ టెస్టింగ్, ఒకటి అట్మాస్ఫియరిక్ టెస్టింగ్ అంటున్నారు. இரண்டாவது எக்ஸோ అట్మాస్ఫియరిక్ టెస్టింగ్, రెండవదిగా ఎక్సో అట్మాస్ఫియరిక్ టెస్టింగ్, மூன்றாவதாக అండర్ గ్రౌండ్, భూమికి అడిలో అండర్ గ్రౌండ్ టెస్టింగ్, మూడవదిగా అండర్ గ్రౌండ్ అనే భూమి కింద ఉన్నటువంటి పరిశోధన, నాలుగవది తన్నీర్ కడిలో అండర్ వాటర్ టెస్టింగ్, అండర్ వాటర్ టెస్టింగ్ అని నీళ్ళల్లో జరిగే పరిశోధన. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. భూమికి అడిలో మాత్రం கிட்டத்தட்ட அதிகாரப்பூர்வமா வெளியிட்ட அறிவிப்பு என்னன்னு கேட்டீங்கன்னா 2000 సంథింగ్, అதாவது భూమికి అడిలో మాత్రం நடத்தப்பட்டிருக்கிறது. భూమి కింద అధికారపూర్వకంగా వెలువడించినటువంటి వార్త ఏమనగా, వాళ్ళు భూమి కింద కూడా పరిశోధనలు జరిగించుచున్నారు. 2120 టెస్టింగ్ நடத்தியிருக்காங்க. దాదాపు 2120 పరిశోధనలు జరిగించి ఉన్నారు. అట్మాస్ఫియర్ நடந்தது 528 முறை நடத்தியிருக்காங்க. ఇక వాతావరణంలో జరిగినటువంటి పరిశోధన 53 సార్లు జరిగి ఉన్నవి. இந்த ஒவ்வொரு அணு சோதனைகளின் மூலமாக இந்த யுரேனியத்தில் உள்ள அணு கதிர்வீச்சு பல்வேறு தேசங்கள்ல காற்றிலே பரவி பல பாதிப்புகளை உண்டாக்குறது. அதான் வேர்ல்டு வைடு, முழு உலகத்திலும் இந்த அணு கதிர்வீச்சு எப்படிப்பட்ட பாதிப்பை உண்டாக்கி இருக்கிறது என்கிற படத்தை நாம் இங்கே பார்க்கிறோம். ఈ అణు పరిశోధనలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని మూలంగా, దాని పరిణామంగా ఈ అణు తరంగాలు అనేవి అనేక మనుషులను తాకి అనేక నాశనాలు సంభవిస్తున్నట్లుగా వెనకాల చిత్రపటంలో మనం చూడగలుగుతున్నాము. அடுத்து சமீபத்தில் 2011ஆம் ஆண்டு ஜப்பான்ல அணு உலை வெடித்தது. அதன் நிமித்தமாக உண்டான சேதம் ஜப்பானில் மாத்திரமல்ல சுற்றிலுள்ள நாடுகளுக்கும் பரவினது. அதனுடைய படத்தை அங்கே பார்க்கிறோம். 2011 సంవత్సరంలో ఈ యొక్క జపాన్ దేశంలో
ఈ అణుబాంబు యొక్క విస్ఫోటనము జరిగి ఉన్నది. ఆ బాంబు విస్ఫోటనం మూలంగా దాని పరిణామాల గురించి తర్వాత చిత్రపటంలో మనం చూస్తున్నాము. இன்றைக்கு முழு உலகத்தில் உள்ள படிப்பறிவில்லாத ஜனங்களும் இன்றைக்கு ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். அணு உலை நிமித்தமாக, இந்த யுரேனியத்தின் நிமித்தமாக, இந்த எலமெண்ட் மூலமாக ஒரு பெரிய பாதிப்பு உண்டாகிறது. ஆகவே எங்கள் பகுதிக்கு, எங்கள் பட்டணத்துக்கு அணு உலை வேண்டாம். కాబట్టి అనేక మంది ఈ యొక్క అణు పదార్థముల మూలముగాను, యురేనియంల మూలముగాను, రసాయన పదార్థాల మూల పదార్థాల మూలంగా ఎంతో నాశనం జరుగుతుంది. కాబట్టి మా వైపుకు రావద్దని చెప్పి ఎంతో మంది విద్యా విహీనులు కూడా చెప్పుచూ ఉన్నారు. தமிழ்நாட்டிலே சில வருஷங்களுக்கு முன்பாக, 1-2 வருஷங்களுக்கு முன்பாக கூடங்குளம் என்கிற இடத்திலே அணு உலை விபத்து, அணு உலை வேண்டாம் என்று சொல்லி அந்த பகுதியிலே காணப்படுகிற ஜனங்கள், சுற்று வட்டாரத்திலே காணப்படுகிற, சுற்றுள்ள மாவட்டங்களிலே காணப்படுகிற ஜனங்கள் ஒரு பெரிய போராட்டத்தை தொடர்ந்து நடத்தி கொண்டிருந்தார்கள் மாத கணக்காக. తమిళనాడు దేశంలో కనబడుచున్నటువంటి కులం అనేక ప్రదేశములో, దాని చుట్టుపక్కల ప్రాంతముల వారు కూడా అనేక మంది జనులు ఈ యొక్క అణు బాంబు సంబంధమైనటువంటి కార్యములు ఏది కూడా మా వైపు చేయవద్దు, పరిశోధన జరిగించవద్దని చెప్పి అనేకులు దానికి విరోధంగానే పోరాడుచూ ఉన్నారు. உலக தலைவர்கள் கர்த்தராகிய இயேசுவை மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். లోక అగ్ర నాయకులు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించకుండా ఉండొచ్చు. விஞ்ஞானிகள் கர்த்தராகிய இயேசு கிறிஸ்து மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். విజ్ఞానులు కూడా యేసుక్రీస్తును లోక రక్షకునిగా అంగీకరించకుండా పోవచ్చును. படிப்பறிவில்லாத பல்வேறு ஜனங்கள், புறஜாதி ஜனங்கள் இயேசு மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். విద్యా విహీనులను, అన్య దేశస్థులను యేసు ప్రభువే నిజమైన దేవుడని చెప్పి తెలుసుకోకుండా కూడా పోవచ్చును. ஆனால் இந்த உலக தலைவர்களும், விஞ்ஞானிகளும், உலக ஜனங்களும் தேவனுடைய வார்த்தையை ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். இந்த பூதங்கள் வெந்து உருகும் போது பூமியை சுட்டரிக்கும் என்கிற தேவனுடைய வார்த்தை, பேதுரு உரைத்த தீர்க்கதரிசன வார்த்தையை இன்னைக்கு எல்லாரும் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். అయినప్పటికీ ఆ లోక అగ్రనాయకులను, విజ్ఞానవేత్తలను, అనేకమైన సామాన్యమైన జనులు కూడా ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడిని అంగీకరిస్తున్నారు. పేతురు రాసినటువంటి ప్రవచనము, ఈ యొక్క భూతములన్నీ కూడా కాలిపోవును, అగ్నితో కాలిపోవనే కార్యమును నమ్ముచూ ఉన్నారు. யார் இந்த தேவனுடைய வார்த்தை? ఏది దేవునికి మాట? ஆதியிலே வார்த்தை இருந்தது, ఆదియందు వాక్యం ఉండెను, அந்த வார்த்தை தேவனிடத்தில் இருந்தது, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, அந்த வார்த்தை தேவனாய் இருந்தது. ఆ వాక్యమే దేవుడై ఉండెను. இன்றைக்கு அந்த தேவனுடைய வார்த்தையை எல்லாரும் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். ఈ దినములలో ఆ దేవుని వాక్యమును అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. எலமெண்ட்ஸுக்கு இந்த பூமியை சுட்டரிக்கக்கூடிய சக்தி இருக்கிறது. அதுல ஒரு எலமெண்ட் தான் யுரேனியம். మూల పదార్థములలో ఈ భూమిని కాల్చివేసే ఒక శక్తి ఉన్నది. దాంట్లో ఒకటే యురేనియం పదార్థము. மற்றொரு எலமெண்ட் புளூட்டோனியம். మరొక రసాయన పదార్థము ప్లూటోనియం. இன்னொரு எலமெண்ட் ஹைட்ரஜன். మరొక రసాయన పదార్థం హైడ్రోజన్. இன்றைக்கு எத்தனையோ நாடுகள் ஹைட்ரஜன் எலமெண்ட்களை தயாரித்திருக்கிறார்கள், குண்டுகளை தயாரித்திருக்கிறார்கள். అనేక మంది దేశాలు ఈ దినాల్లో హైడ్రోజన్ బాంబులను తయారు చేయొచ్చు ఉన్నారు. ரெண்டு மெத்தட்ல அணுகுண்டுகள் தயாரிக்கப்படுகிறது. రెండు పద్ధతుల్లో ఈ అణుబాంబులను తయారు చేస్తున్నారు. நியூக்ளியர் ஃபியூஷன் ரியாக்ஷன், நியூக்ளியர் ஃபிஷன் ரியாக்ஷன். న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్, న్యూక్లియర్ ఫిషన్ ప్రక్రియ. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. தேவனுடைய தீர்க்கதரிசன வார்த்தை, வார்த்தைக்கு வார்த்தை நிறைவேறி வருகிறது. దేవుని యొక్క ప్రవచన మాట నెరవేర్చు ఉన్నది. முந்தின நித்தியத்திலே வார்த்தையாய் காணப்பட்டவர், ముందున నిత్యములో దేవుని వాక్కుగా కనబడిన వాడు மாமிசமாய் மாறி இயேசு என்னும் நாமத்திலே இந்த பூமிக்கு வந்தார். శరీరధారిగా మారి ఈ లోకములోకి ఆయన వచ్చి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஏன் இந்த பூமிக்கு வந்தார்? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? முந்தின நித்தியத்திலே வார்த்தையாய் காணப்பட்டவர், ముందున నిత్యములో వాక్యముగా కనబడిన వాడు அவர் ஏன் மாமிசமாய் மாறி பரலோகத்தை விட்டு, சிங்காசனத்தை விட்டு, பாவம் நிறைந்த, கஷ்டம் நிறைந்த, நிந்தை அவமானங்கள் நிறைந்த, நெருக்கங்கள் நிறைந்த இந்த உலகத்துக்கு இறங்கி வர வேண்டும். ఆయన శరీరధారిగా మారి పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి ఈ నిందల లోకములోనికి, ఈ కష్టాల లోకములోనికి, ఈ దౌర్భాగ్యమైన లోకములోనికి ఎందుకు దిగి రావాల్సి వచ్చెను? அப்படி இறங்கி வந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்து மனிதனாய் மாறினது மாத்திரமல்ல, அவர் கல்வாரி சிலுவையிலே தொங்கி அவர் தன்னுடைய ஜீவனை விட்டார், கடைசி சொட்டு ரத்தத்தையும் சிந்தினார். அருமையான நண்பனே, அது எதற்காக? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చుట మాత్రమే కాదు, కల్వారి శిలువలోనే వేలాడి ఉన్నారు. తన చివరి రక్తపు బొట్టును కూడా మన కొరకు కార్చి ఉన్నారు. ఇవన్నీ కూడా దేని కొరకు ఆయన చేసి ఉన్నారు? எதற்காக தெரியுமா? நாம் வாசம் பண்ணி கொண்டிருக்கிற இந்த பொல்லாத உலகம் అగ్నికిరయాగా వైக்கப்பட்டிருக்கிறது. మరి ఎందుకంటే ఈ లోకములో మనం జీవిస్తున్న ఈ లోకము అగ్ని కొరకు కాచుకొని ఉన్నది. இந்த அக்னிக்கிரையாக மாற்றப்பட போகிற உலகத்திலிருந்து
ஒரு கூட்ட ஜனத்தை விடுவிக்கும்படியாக இயேசு சிலுவை மரணத்துக்கு தம்மை தாமே ஒப்பு கொடுத்தார் என்று கலாத்தியர் 1:4 படிக்கிறோம். ఈ అగ్ని కొరకు కాచుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన ఈ దుష్ట లోకములో నుండి ఒక గుంపు జనులను రక్షించు నిమిత్తమే యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చినట్లుగా గలతీ రాసిన పత్రిక 1:4 చదువుచున్నాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இந்த பொல்லாத உலகத்திலிருந்து நம்மை விடுவிக்கும்படி அவர் தம்மை தாமே சிலுவை மரணத்துக்கு ஒப்பு கொடுத்தார். ఈ దుష్ట లోకములోంచి మనల్ని విడిపించు నిమిత్తము కల్వారి సిలువలో ఆయన తన్ను తానే అర్పించుకొని ఉన్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. 2 பேதுரு 3:7 இப்போது காணப்படுகிற வானங்களும் பூமியும் అగ్నికరియాగ వైకబట్టదు என்று எழுதப்பட்டிருக்கிறது. 2 పేతురు పత్రిక 3:10 ఇప్పుడు కనబడుచున్నటువంటి ఈ ఆకాశము భూమి అగ్ని కొరకు కాచుకొని ఉన్నదని రాయబడి ఉన్నది. சில வருஷங்களுக்கு முன்பாக கிட்டத்தட்ட ஒரு 70-80 வருடங்களுக்கு முன்பாக விஞ்ஞான உலகம் கேள்வி கேட்டது, வானங்களையும் பூமியும் అగ్నికరియాக மாற்றக்கூடிய சக்தி யாருக்கு இருக்கிறது? 70-80 సంవత్సరాల క్రితము విజ్ఞాన లోకము ప్రశ్నించి ఉన్నది, ఈ లోకమంతా కూడా అగ్ని ద్వారా ఎవరు దాన్ని దహింప చేయగలరు అనే ప్రశ్న లేచి ఉన్నది. அதற்கு விஞ்ஞானிகள் சொன்ன காரணம் என்னவென்றால், பூமியிலே ஒரு பகுதி ஒரு அக்னி நெருப்பு பற்றி பிடிக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். அந்த பகுதி இங்கே புத்தூர்ல பிடிக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். புத்தூர்ல இருந்து திருப்பதிக்கு வர்றதுக்குள்ள அந்த நெருப்பு பரவி வருவதற்குள்ளாக நாங்கள் அதை அணைத்து விடுவோம். நவீன கண்டுபிடிப்புகளை கொண்டு தடுத்து நிறுத்தி விடுவோம். ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఈ భూలోకం అంతా కూడా దహించబడదు. ఎందువల్లంటే సమీపంలో ఉన్న పుత్తూరులో ఒకవేళ అగ్ని అంటుకుంది అనుకోండి, ఆ అగ్ని రగిలి తిరుపతి దాకా వచ్చే లోపల మేము అక్కడికి పోయి ఆ నిప్పంతటిని ఆర్పివేస్తామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు. ஆனால் பேதுரு அப்போஸ்தலனை கொண்டு, படிப்பறிவில்லாத பேதுரு அப்போஸ்தலனை கொண்டு ஆவியானவர் தீர்க்கதரிசனமாக உரைத்தார், வானங்களையும் பூமியையும் அக்னிக்கரையாக மாற்றக்கூடிய சக்தி யாருக்கு இருக்கிறது? அது எலமெண்ட்ஸ்க்கு, யுரேனியத்துக்கு இருக்கிறது. 2 பேதுரு 3:10 అయినప్పటికీ విద్య లేనటువంటి పామరుడైనటువంటి పేతురు అపోస్తులకు దేవుడు బయలుపరిచిన కార్యము ఆకాశాన్ని భూమిని ఏకంగా దహింపజేయగల శక్తి ఒక రసాయన పదార్థము అనగా యురేనియం అనే మూల పదార్థానికి ఉందని చెప్పుచున్నాడు. ஒரு காலத்திலே தடுத்து நிறுத்துவோம் என்று சொன்ன விஞ்ஞான உலகம், நவீன கண்டுபிடிப்புகளை கொண்டு தடுத்து நிறுத்துவோம் என்று சொன்னவர்கள் இன்றைக்கு டெக்னாலஜி அதிகமாய் வளர்ந்திருக்கிற இந்த காலகட்டத்தில் இங்கே வரிசையாக நாம் சாட்டிலே பார்க்கிறோமே, இந்த யுரேனியத்தையோ இதனுடைய அணு கதிர்வீச்சையோ ஒன்றும் செய்ய முடியாது, தடுத்து நிறுத்த முடியாது, எதை வைத்தும் தடுக்க முடியாது. నాగరికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము ఈ విధంగా అగ్నిని ఆర్పగలమని చెప్పినటువంటి ఒకానొక కాలంలో చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు మా వల్ల ఏమీ కాదని వారు చెప్పుచూ ఉన్నారు. அதைத்தான் விஞ்ஞானிகள் சொல்லுகிறார்கள். 50 வருடங்களுக்கு மேலாகியும் ஜப்பான்ல 2ஆம் உலக மகா யுத்தத்திலே பயன்படுத்தப்பட்ட அந்த அணுகுண்டு நிமித்தமாக அதில் உள்ள அணு கதிர்வீச்சானது இன்றைக்கும் ஜப்பான் தேசத்தை சுற்றி கொண்டிருக்கிறது. దానికి సూచనగా మనము 2వ ప్రపంచ యుద్ధము తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి చూసినప్పుడు 50 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఇంకనూ దానిలోనే చిక్కుకొని పోయి ఉన్నారు. అందువల్ల విజ్ఞానవేత్తలు దాని గురించి ఎంతగానో భయపడుచు ఉన్నారు. பிரியமானவர்களே, இந்த 7 முத்திரைகள் உடைக்கப்படும் போது நடக்கக்கூடிய இந்த உலகத்தில் நடக்கக்கூடிய சம்பவங்களைத்தான் பிதாவின் வலது கரத்திலே ஒரு புஸ்தகம் காணப்பட்டது. அந்த புஸ்தகத்தில் இந்த ரகசியங்கள் எழுதப்பட்டு முத்திரிக்கப்பட்டிருந்தது. 7 సంవత్సరముల శ్రమల కాలంలో జరగబోయే ఈ సంభవాలన్నిటిని గురించి 7 ముద్ర గల ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నవి. அன்றைக்கு பத்ம தீவிலே கண்ணீர் விட்ட யோவானுக்காக அந்த முத்திரைகளை உடைத்த கர்த்தராகிய இயேசு இந்த திருப்பதி பட்டணத்திலே, இந்த ரேணிகுண்டா பகுதியிலே காணப்படுகிற தெய்வ ஜனத்துக்காக ஒரு முறை கூட அந்த முத்திரையை உடைக்கும்படியாக நம்முடைய மத்தியிலே கடந்து வந்திருந்தார். ఆ దినములలో యోహాను కన్నీళ్లు విడిచినప్పుడు అతని కోసము విప్పినటువంటి 7 ముద్రగల పుస్తకము ఈ దినాలలో నీవు నేను కూడా కన్నీరు విడిచినట్లయితే నీ కొరకు కూడా దేవుడు ఆ కార్యములను మర్మములను తెలియజేయువారై ఉన్నారు. அந்த முதலாம் முத்திரை உடைக்கப்படும் போது இந்த பூமியிலே என்ன சம்பவிக்க போகிறது என்பதை இதோ தேவன் நமத்திலே வெளிப்படுத்தக்கூடியவராய் இருந்தார். మొదటి ముద్ర విప్పినప్పుడు ఈ భూలోకములో ఏమి జరగబోతున్నాయి అనే కార్యాల గురించి దేవుడు మనతో తెలియజేసి ఉన్నారు. அந்த கொடிய நாட்களிலே இருந்து ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் அருமையான நண்பனை இந்த வார்த்தையில கேட்கிற நீ யாராயிருந்தாலும் எங்கிருந்தாலும் நீ பாதுகாக்கப்பட வேண்டும் என்று அந்த ஜெயங்கொண்ட ஆட்டுக்குட்டியானவர் 7 கொம்புகளையும் 7 கண்களையும் உடையவர் வாஞ்சை உள்ளவராயிருக்கிறார். ఆ భయంకరమైన దుష్ట కాలములో నుండి నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ రీతిగా ఉన్నా సరే రక్షింపబడాలని 7 కొమ్ములను 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల వాంఛిస్తున్నారు.
இந்த முதலாம் முத்திரை உடைக்கப்பட்ட போது என்ன சம்பவித்தது என்று இதுவரை நாம் கேள்விப்பட்டோம். ఈ మొదటి ముద్రను విప్పినప్పుడు ఏమి సంభవించును అని చెప్పి మనం ఇప్పుడు విని ఉన్నాం. அதனுடைய ரகசியத்தை உடைத்து வெளிப்படுத்தினவர் 7 கொம்புகளையும் 7 கண்களையும் உடைய ஆட்டுக்குட்டியானவர். దాని యొక్క మర్మములను విప్పి తెలియజేసిన వాడు 7 కొమ్ములను 7 కన్నులను కలిగినటువంటి గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. இப்போது இந்த கூட்டத்தின் பிற்பகுதியிலே நான் துவக்கத்திலே சொன்னது போல இந்த முத்திரையை உடைத்த அந்த ஆட்டுக்குட்டியானுடைய 7 கொம்புகளை குறித்து நாம் பார்க்க போகிறோம். నేను ముందుగానే చెప్పిన విధంగా ఈ కూటమి యొక్క రెండో భాగానికి మనం వచ్చి